రిపీటెడ్గా తీసుకోవాలంతే మనం. సో ఇంకొకటి హైయెస్ట్ రైన్ఫాల్ ఇన్ తెలంగాణ ఎప్పుడైంది? ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి ఒకసారి. హైయెస్ట్ రైన్ఫాల్ ఇన్ తెలంగాణ. నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి సో తెలంగాణ అంటున్నాను. మీ క్వశ్చన్ అంటే మీ క్వశ్చన్. నీలిమ గారు అంటున్నారు తమ్ముడు అమ్మ వాళ్ళతో ఉంటావా? అక్క నేను మా పేరెంట్స్తోనే ఉంటాను అక్క. సో అక్క తెలియదు ఓకే అక్క, నేను మా పేరెంట్స్తోనే ఉంటాను అక్క. సో విచ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ రిసీవ్ హెవీ హెయిర్ ఫాల్? సో ఇది ఎప్పుడు రిసీవ్ అవుతుంది? సో నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ కాదు, ప్రజెంట్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ రోజు రేపట్లో చెప్తున్నాను. సో నిజామాబాద్ నిమ్మల్ జగిత్యాల్ డిస్ట్రిక్ట్స్ రిసీవ్డ్ వెరీ హై వాటర్ రైన్ఫాల్. అండ్ వెంపల్లి డిస్ట్రిక్ట్ అది కూడా ఎక్కువ వాటర్ ఫాల్ అయిందంట. వాటర్ ఫాల్ కాదు, రెయిన్ఫాల్ అయిందని అంటున్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో వెంపల్లి. అండ్ rainfall of 176.8 millimeter in the morning, 6 AM in the morning అంటున్నారు. సో వెంపల్లో నిజామాబాద్ డిస్టిక్. సో నిన్న ఈరోజు లెక్క చేస్తే ఇది ఎక్కువగా ఫాల్ అయిందంట రైన్. సో ఈ ప్లేస్లో సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మనకి కొన్ని రిలేటెడ్ వాన ఎప్పుడు వస్తుంది అంటే మనం వాతావరణ శాఖ వాళ్ళని ఫాలో అవ్వాలి. సో అదొకటి చూసుకోవాలి. సో రెడ్ అలర్ట్ అని ఎప్పుడు అంటారు? రెడ్ అలర్ట్ ఆఫ్ రెయిన్ అని ఒకటి మీనింగ్ ఉంది. థ్యాంక్ యూ నీలిమక్క గారు. సో రెడ్ అలర్ట్ ఆఫ్ రెయిన్ అని ఎప్పుడు అంటారు అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ IMD ఇష్యూడ్ ఏ వార్నింగ్ ఆఫ్ ఫర్ ఏ వెరీ హై రెయిన్ఫాల్ ఆర్ రెడ్ అలర్ట్. సో దీన్ని రెడ్ అలర్ట్ అని అంటారు. సో అది ఎప్పుడంటే ప్రిడిక్ట్ చేస్తారు మనం. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. మీరు లైవ్ వింటూ మీ వర్క్ చేసుకోండి డైలీగా. సో ఇలా సో రెడ్ రైన్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటారు అంటే రెడ్ అలర్ట్. వాట్ ఈస్ రెడ్ అలర్ట్ అని అంటారు. సో దాన్ని ఎప్పుడు ఇస్తారంటే IMD వాళ్ళు ఇష్యూ చేస్తారు అన్నట్లు. సో అది మనకు ఒక సూచన, వర్షానికి సూచన అన్నట్లు. సో వాట్ ఈస్ బ్లడ్ రైన్? బ్లడ్ రైన్ అంటే ఏంటి? ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ పెట్టండి. సో నేను బ్లడ్ రైన్ గురించి రీసెర్చ్ చేయలేదు. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో నేను రీసెర్చ్ చేస్తాను. రీసెర్చ్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఏదో ఒకటి అదేమంటారు బుక్స్ చదవడం ఇలాంటివి జస్ట్ తెలుసుకొని మీకు ఇన్ఫామ్ చేయడం అలాంటివి. ఓకే, సో నా లైవ్ వచ్చేసి 29 minutes అయింది. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. సో నేను ఇంకొక 1 minute లైవ్ క్లోజ్ చేస్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు పెట్టండి. నీలిమక్క గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్. మమత అక్క గారు, అనిత అక్క గారు, డానీ గారు, సో ఇలా చాలామంది నా లైవ్కి వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ స్వీటీ జూసీ, షీ హ్యాస్ ఏ ఛానల్ డెల్లా స్వీట్స్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్. They miss anyone? I hope all the comments I have taken. Thank you for joining my live. Please put your suggestions in the comment box so that ఓకే. థ్యాంక్ యూ అక్క. అక్క గారు అంట నీలిమక్క గారు అంటున్నారు నువ్వు సూపర్ తమ్ముడు అంటున్నారు. అండ్ నాకు అడగాలో తెలియటం లేదు. అక్కగారు అడగండి అక్కగారు, ఏదైనా సరే మీ క్వశ్చన్స్, ఎనీ టాపిక్స్, ఎనీ కామెంట్స్, ఎనీథింగ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను తీసుకుంటాను, చదువుతాను. యా, నీలిమక్క గారు అంటున్నారు నేను లైవ్ వింటున్నాను అంటున్నారు. థ్యాంక్ యూ నీలిమక్క గారు. సో అనితక్క గారు అంటున్నారు టుడే మై లైవ్ టైమింగ్ 8 PM అంటున్నారు. ఓకే, అనిత క్రియేషన్స్ గారు మీ లైవ్ మీ యొక్క కామెంట్ పెట్టండి నా ఛానల్ కింద. నేను కూడా మీ లైవ్కి వచ్చి నా యొక్క సందేశాలు మీకు అందిస్తుంటాను మెసేజ్ రూపంలో. అట్లీస్ట్ నాకున్నంత టైంలో నేను అన్ని కవర్ చేస్తుంటాను. సో ఇంకొక 1 minute ఉంటాను నేను. థ్యాంక్ యూ అనిత స్టేషన్ థ్యాంక్ యూ. సో ఎప్పుడే కానీ HRS అంటే ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అని వస్తుంది. ఓకేనా? సో నేను కమెంట్ అనేది రాస్తున్నాను. నేను ఇక్కడ ఎవరైనా HRS అని టైప్ చేస్తే వాళ్ళ ఛానల్ లింక్ వచ్చేస్తుంటుంది ఇక్కడ. అది ఏమంటుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనితాస్ క్రియేషన్ అని ఫుల్ వస్తుంటుంది అన్నట్టు. సో అది నేను తయారు చేస్తున్నా, ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో ఆ కమెంట్ ఎట్లా యూజ్ చేయాలో నాకు తెలియట్లేదు.
సో ఇది నైట్ బాట్ ఏం చేస్తుంది అంటే ఏమైనా స్పామ్స్ ఉంటే ఇదే తీసేస్తుంటుంది, స్పామ్ మెసేజ్ చేయొద్దు అని అంటుంది. సో ఇది